ఒప్పుకుంటారా నా వాదంతో? సార్ సీతారాం నాయక్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు ఉన్నారా? ప్రొఫెసర్ గారు కారులో ఉన్నారు. రైట్. దేవప్రసాద్ గారు మీరు ఏకేపిస్తారా? ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు వచ్చారు, ఒక్క నిమిషం వారికి ఇద్దాం. సార్ సీతారాం నాయక్ గారు నేను ఏమంటానంటే ఇంకా టైం ఉంది, ఇంకా సుమారు ఎన్ని నెలలు ఉంది? 15 నెలలు అయింది. సో ఈ 3.5 ఏళ్ళు అలా చూసుకుంటే ఎన్నికల ముందు సరే ఒక 6 నెలలు వదిలేండి పోని. 3 ఏళ్లలో కనీసం 80% పైగా డెలివరీ చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరు ఊరికనే ప్రసక్తి ఉండదు. అది మీడియా అయినా ప్రతిపక్షాలు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తి నెగిసి పడతాయి. ఆవేళ ఇందిరా శోభన్ గారు కూడా సపోర్ట్ చేసుకోలేరు పార్టీని, కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు, మేము చేయగలుగుతాం, డెలివరీ చేయగలుగుతామని. లేదు, ఒక్కసారి మనం విశ్వాసం కోల్పోతే పార్టీ ప్రజల్లో చాలా కష్టం సార్. తిరిగి మీకు 15 నెలల్లోనే ఇప్పుడు చుక్కలు చూపెడుతున్నారు ప్రజలు. గ్రామీణ ప్రాంతాల బొమ్మనండి ఏమంటున్నారు? ఇది నేను ఏదో ఊరికే అందరిలాగా నేను అనేయలేను. అవును, మీరు నమ్మండి నమ్మకండి, మీరు గ్రామీణ ప్రాంతాలు సర్వే చేయించండి. గ్రామాల ఏం పరిస్థితి సార్ ఒకటి రెండు చెప్పండి. అంటే ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటికి కాంట్రాక్ట్ పద్ధతి చూసుకుంటే ఎవడో చిన్న కాంట్రాక్ట్ 1,50,00,000 తీసుకుంటే వాడు 10% ఇయ్యండి, అక్కడ అయితలేదు. అది బహిర్గతంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిపోర్టే, వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్టే. మేమే గిన్ని కష్టాల్లో ఉన్నాం, మేము ఏదో ఉన్నది అనుకుని ప్రభుత్వానికి వచ్చినాం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మేము ఏం చేయాలంటున్నారు. నువ్వు రైతు భరోసా ఇచ్చి అన్నటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. మీరు ఏమేమి మాట్లాడినరో ఇప్పుడు నేను నా నోట చెప్పించేది మీకు తెలుసు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి సర్వే చేయిస్తే ఏం వెళ్ళింది మొన్న? మీ వాళ్ళే కదా ఏ ప్రభుత్వం మంచిది అని చేస్తే ఏమన్నారు? బీజేపీ ప్రభుత్వం జరగలేదు, మా మీద జరగలేదు, జరిగింది. నేనేమన్నాను, 15 నెలల్లో విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని నువ్వు ఎంత పెట్టి వాళ్ళకి కట్టబెట్టి లేపినా అది లేవరు. ఎందుకంటే ప్రజల్లో ఒకసారి అది రాకూడదు, మనసులో వచ్చింది అనుకోండి చాలా డేంజర్. అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా కానీ. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అవునండి, దేవి ప్రసాద్ గారిని అడగండి. రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కాదు, రేవంత్ రెడ్డి ఫైటర్ చేసుకుంటూ వచ్చాడు, అని ప్రతిపక్షాల నుంచి వచ్చాడు, ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడంలో కాన్ఫిడెన్స్ ఏంటి? అప్పుడే నేను మొన్నే అన్నా, అందులో 2 చూడాలి. పుల్లారావు గారు చెప్పాలి, అందులో 2 చూడాలి సార్. ఒకటి అప్పుడే 3 ఏళ్ల ముందే ఎందుకు చెప్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. వినండి, ఐఎమ్ సారీ సార్. రేవంత్ రెడ్డిని చూసి ఎవరు ఓటేయలే. ఓటు ఎవరిని చూసి వేసిండ్రు? కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డికి ఓటేసిరా కాదు? అడగండి, అక్కడ పుల్లారావుని అడగండి, ఆయన అనాలిసిస్ట్ కదా, అడగండి, చెప్పండి. అదే జరిగింది కదా ఇవాళ. మీరు అదే జరుగుతుంది రేపు కూడా. వీళ్ళిద్దరి మీద కోపంతో 3వ పార్టీని ఎన్నుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నేను ఇవాళ బీజేపీలో ఉన్నానని కాదు, చేయించండి, మీరు సర్వేలు చేసి రేపు ఏం రిజల్ట్ వస్తుందో చెప్పండి. ఒకసారి పార్టీల మీద విశ్వాసం పోయిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజలు మొగ్గరు. సో పుల్లారావు గారు ఇప్పుడు ఏంటంటే 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది అనేది ప్రొఫెసర్ గారు అబ్జర్వేషన్. చాలా వరకు మనం ఒప్పుకోవాలి. సీనియర్ మ్యాన్ ఎవరికి తెలియదు, మా ఎంపీగా కూడా